శ్రీకృష్ణాయ నమః. ఇంకను సంజయుడు పలుకుచు తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి ఉండెను. అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు అనెను: కుతః త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ న ఏతత్త్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప. ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహం నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియూ కాదు, స్వర్గమును ఇచ్చునదియూ కాదు, కీర్తిని కలిగించునదియూ కాదు. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అంత అర్జునుడు కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యం అపి ఇహ లోకే హత్వ అర్ధకామాస్తు గురూన్ ఇహ ఏవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ అరిసూదన, ఈ ఇరువురు నాకు పూజ్యులు. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన్న ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును గదా. నచ ఏతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయము కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి పోరాడుటకు నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము. కార్పణ్య దోష ఉపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం శాధి మాం త్వాం ప్రపన్నం. ఆ పిరికితనము, ఆ కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మ అధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యంను నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముత్సోషణం ఇంద్రియాణాం అవాప్య భూమా వసపత్నం రుద్ధం రాజ్యం సురాణాం అపి చ ఆధిపత్యం. నా ఈ శోకము నా ఇంద్రియములను దహించివేయుచున్నది.
సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను, ఈ శోకదాహము చల్లారు ఉపాయమును కాంచలేకున్నాను. ఆ విధముగా ధృతరాష్ట్రునికి తెలుపుతున్నటువంటి సంజయుడు, ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపా నయోత్స్యయితి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. తం ఉవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోః ఉభయోః మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు, నేను యుద్ధము చేయనే చేయను అని స్పష్టముగా నుడివి మౌనము వహించెను. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. అశోచ్యానన్వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచ ఏవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఓ అర్జున, శోకింపదగని వాని కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని వలె జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి గాని ప్రాణములు పోని వారి గురించి గాని శోకింపరు. ఎందుకనగా నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. అన్ని కాలములలోనూ మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతం, అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించున్నది కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్ష్వస్వ భారత. ఈ దేహమందలి జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. ఓ కౌంతేయ, విషయ ఇంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు. కనుక భారత, వాటిని సహింపుము, పట్టించుకొనకుము. యం హిన వ్యథయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. న అసతః విద్యతే భావః న అభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టో అంతః తు అనయోః తత్వదర్శిభిః. ఆ సహించుట ఏలనన ఓ పురుష శ్రేష్ఠ, ఓ అర్జున, ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయ ఇంద్రియ సంయోగములు చెలింపలేవు. అతడే మోక్షమును పొందుటకు అరుడగును. అసత్ అనగా అనిత్యమైన దానికి ఉనికియే లేదు. సత్ అనగా నిత్యమైన దానికి ఉనికి లేకపోవటం అనేదే లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం
వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అంతవంత ఇమే దేహా నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్యుద్ధస్వ భారత. నాశరహితమైన ఆ సత్యము, ఆ పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. శాశ్వతమైనటువంటి దానిని ఎవరునూ నశింపజేయజాలరు. ఈ శరీరములు అన్నీయును నశించునవియే, కాని జీవ ఆత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము. కనుక ఈ విషయమును ఎరింగి ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము. మరియు య ఏనం వేత్తి హంతారం యశ్చ ఏనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో న అయం హంతి న హన్యతే న జాయతే మ్రియతే వా కదాచిత్ న అయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరూ అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతను చంపబడదు. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అనున్నవి ఆ 6 వికారములు దీనికి వర్తించవు. ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఆత్మ చనిపోదు. వేద అవినాశినం నిత్యం య ఏనమజం అవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంకం వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? ఏ విధముగా అయితే మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రమును ధరించినట్లు, అదే విధముగా జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. నయేనం ఛిందంతి శస్త్రాణి నయేనం దహతి పావకః నచయేనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుతః అచ్ఛేద్యో అయం అదాహ్యో అయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలో అయం సనాతనః అవ్యక్తో అయం అచింత్యో అయం అవికార్యో అయం ఉచ్యతే తస్మాత్ ఏవం విదిత్వ ఏనం న అనుశోచితుం అర్హసి. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యమైనది కాదు. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, అచలము, స్థాణువు స్థిరమైనది, సనాతనము శాశ్వతము. ఈ ఆత్మ అవ్యక్తమైనది, అనగా ఇంద్రియములకు గోచరము కానిది, అచింత్యము, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి అట్లు తెలుసుకునుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపదగదు. అట్లా కాదని
అథ చ ఏనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో న ఏవం శోచితుం అర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేర్థే న త్వం శోచితుం అర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. ఎందుకంటావా? పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపదగదు. అదే కాకుండా అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవన. ఓ అర్జున, ప్రాణులనియు పుట్టక ముందు ఇంద్రియ గోచరములు కావు గదా, అవ్యక్తములు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు, ఇంద్రియ గోచరములు అవుతున్నవి. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. అటు ఆత్మవైపు ఆలోచిస్తే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి శ్రుత్వా అపి ఏనం వేద న చ ఏవ కశ్చిత్. దేహి నిత్యం అవధ్యో అయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుం అర్హసి. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీన్ని ఆశ్చర్యకరమైన దానిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీన్ని గూర్చి ఏమీ ఎరుగరు. ఓ అర్జున, ప్రతి దేవమునందును ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు. అటు అనిత్యములైనటువంటి శరీరముల గురించి శోకింపదగదు, ఇటు నిత్యమైనటువంటి ఆత్మ గురించి శోకింపదగదు. అట్లాని ప్రతి మనిషి జ్ఞాని కూడా కాలేడు. అప్పుడు ఏం చేయాలి? స్వధర్మమపి చ ఆవేక్ష్య న వికంపితుం అర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధం ఈదృశం. అంతేకాక స్వధర్మముని బట్టియు నీవు భయపడనక్కర్లేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినటువంటి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియును లేదు. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఈ యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకై లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. పైగా అథ చేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి అకీర్తిం చ అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిః మరణాతతిరిచ్యతే. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవగుదువు. దానివలన కీర్తిని కోల్పోదువు. పైగా నీవు పాపము చేసిన వాడవగుదువు. లోకులెల్లరూ బహుకాలం వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి
మరణము కంటెను బాధాకరమైనది. భయాత్రణాత్ ఉపరతం మన్స్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. ఇప్పుడు నువ్వు యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధం నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటే విషాదకరమైన విషయము ఏముండును? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ న ఏవం పాపం అవాప్స్యసి. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. జయ అపజయములు, లాభ నష్టములను, సుఖ దుఃఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఇది 2వ అధ్యాయం సాంఖ్యయోగములో 38వ శ్లోకం వరకు ముగించడం జరిగినది. నమస్కారం.